నమస్తే అండి. అందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అలాగే నేను ఈరోజైతే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. త్వరలోనే వస్తుంది కదండి, మే 23 వైశాఖ పౌర్ణమి లక్షవారం వస్తుందండి. చాలా పవిత్రమైన దినం అండి వైశాఖ పౌర్ణమి. అలాగే వైశాఖ పౌర్ణమి వివరణ కూడా, అలాగే విశిష్టత కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి పూజ చేసుకొని, అలాగే ఆ రోజు ఏ ఏ దానాలు చేస్తే ఇంటికి మంచిది, అలాగే శుభాలను ఇస్తుంది, మనకి ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తుంది, అదైతే మీకు ఈరోజు నేను షేర్ చేస్తానండి. నేనైతే ఎలా చేసుకుంటానో కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. అంత విశిష్టమైన దినం అండి వైశాఖ పౌర్ణమి. అలాగే వైశాఖ పౌర్ణమి 23న వస్తుంది కనుక ఈ వైశాఖ పౌర్ణమి శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో మనకి దర్శనమిస్తాడండి. దశావతారాల్లో 2వ అవతారము కూర్మ అవతారం. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజే కూర్మ అవతారంలోనికి అవతరించిన దినముగా, అలాగే కూర్మ జయంతి అని కూడా అంటారు ఈ వైశాఖ పౌర్ణమికి. అలాగే వైశాఖి, అలాగే మహావైశాఖి అని కూడా అంటారు. ఇలాగా మనం ఈ శ్రీ మహావిష్ణువుని ఆ రోజైతే వైశాఖ పౌర్ణమి రోజు పూజ చేసుకొని, అలాగే సూర్యదేవుడికి కూడా పూజ చేసుకోవాలి. కూర్మ అవతారంలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు కనుక ఆ రోజు కూడా మనం చేయవలసిన దానాలు గొడుగు, అలాగే చెప్పులు, విసనకర్ర అండి దానం చేస్తే చాలా మంచిది. అలాగే దీంతో పాటు పెరుగు, పాలు, బెల్లం అండి వైశాఖ పౌర్ణమి రోజు దానం చేస్తే మంచిది. అలాగే ఈ వైశాఖ మాసం అంతా కూడా ఏ దానాలు చేసినా జన్మాంతరాల పాపాలు తొలుగుతాయి, చాలా మంచిది. ఈ వైశాఖ పౌర్ణమి రోజు అంత ప్రాముఖ్యత అండి. శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో జన్మించిన రోజు. దీనికి కూర్మ జయంతి అని కూడా అంటారు. అలాగే సూర్యదేవుడికి ఆరోగ్యం కావాలని కోరుకున్న వాళ్ళు వైశాఖ పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారము వైశాఖ ఆదివారంగా పూజ చేస్తారండి. ఆ రోజైతే సూర్యప్రతిమ పెట్టి మరి పూజ చేస్తారు, సూర్యదేవుడికి అర్ఘాలు ఇచ్చి. అలా కూడా ఈ సండే అండి ఈరోజు అయితే మాత్రం పూజ చేసుకుంటారు. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.